ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసంలోని నోట్ల కట్టెల అంశంపై విచారణ సుప్రీంకోర్టు వేగంగా సాగుతోంది. తన నివాసంలో భారీగా నోట్ల కట్టెలు దొరికాయన్న ఆరోపణపై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. మార్చి 14న అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత తన నివాసంలో నోట్ల కట్టెలు దొరికాయన్న ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. కాలిపోయిన కరెన్సీని తీసుకెళ్లినట్లు అధికారులు కూడా చూపించలేదని తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలోనే తను నివాసంలో లేనని, తన భార్యతో కలిసి మధ్యప్రదేశ్ వెళ్లినట్లు పేర్కొన్నారు యశ్వంత్ వర్మ. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో తన నివాసంలో ఉన్న తన కుమార్తెకు గాని సిబ్బందికి గాని కాలిన నగదు చూపించలేదని తెలిపారు. తన స్టోర్ రూంలో తాను గాని తన కుటుంబ సభ్యులు గాని ఎలాంటి నగదు ఉంచలేదని తెలిపారు. వర్మ స్టోర్ రూంలో నగదు నిల్వ ఉంచారనే వాదన నమ్మశక్యంగా లేదన్నారు. మరోవైపు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ నోట్ల కట్టెల వ్యవహారంపై 25 పేజీల నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించారు. ఈ నివేదికను సుప్రీంకోర్టు వెబ్సైట్లో ఉంచారు. సగం కాలిన నోట్ల కట్టలు గుర్తించినట్లు నివేదికలో వెల్లడైంది. ఘటనా స్థలంలో తీసిన వీడియోలు, ఫోటోలు సైతం వెబ్సైట్లో పెట్టింది సుప్రీంకోర్టు. తనపై వచ్చిన ఆరోపణలపై జస్టిస్ యశ్వంత్ వర్మ ఇచ్చిన వివరణ కూడా జతచేసింది. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నిర్ణయించుకున్నారు. ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులతో త్రిసభ్య కమిటీ వేశారు. పంజాబ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి షీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సందావాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివరామన్ సభ్యులుగా త్రిసభ్య కమిటీ ఏర్పాటైంది. ఈ అంశంపై మరింత లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉందని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్యాయ పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. శివ, యశ్వంత్ వర్మ మా దగ్గర అసలు మా ఇంట్లో ఎలాంటి దొరకలేదు, ఎలాంటి ప్రూఫ్స్ అయితే చూపించలేదని చెప్తూ ఉన్నారు. ఒకవైపేమో వెబ్సైట్స్ ఉన్నాయి, అన్నీ చూపిస్తూ ఉన్నారు, వాళ్ళేదో ఇది చెప్తున్నారు. సో డీటెయిల్స్ ఏంటి? రైట్ సౌమ్య, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసంలోని నోట్ల కట్టల వ్యవహారంపై దర్యాప్తును సుప్రీంకోర్టు వేగవంతం చేసింది. దానిలో భాగంగానే ముగ్గురు సభ్యులతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. పంజాబ్ హైకోర్టు అలాగే కర్ణాటక హైకోర్టులకు సంబంధించిన ముగ్గురు న్యాయమూర్తులను నియమించింది. దానిలో ప్రధానంగా ఈ ముగ్గురు న్యాయమూర్తులు కూడా ఈ సమగ్ర దర్యాప్తు జరిపిన తర్వాత ఏం జరిగిందనేది కూడా తెలియజేసే అవకాశం కనిపిస్తోంది. అంటే ఇటు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ అలాగే కర్ణాటక ముగ్గురు రాష్ట్ర 3 కోర్టు హైకోర్టులకు సంబంధించిన ప్రధాన న్యాయమూర్తి ఈ నోట్ల వ్యవహారంపై ప్రధానంగా దర్యాప్తు చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే దీనిపై జస్టిస్ యశ్వంత్ వర్మ కూడా స్పందించారు. దీంట్లో అసలు మా నివాసంలో ఎటువంటి నోట్ల కట్టలు దొరకలేదనేది ఆయన చెప్తూ ఉన్నారు. తను 14వ తేదీన అగ్ని ప్రమాదం జరిగే సమయంలో తన భార్యతో కలిపి మధ్యప్రదేశ్ వెళ్ళాను. ఆ సందర్భంలో నేను తన నివాసంలో వెళ్ళాను. తన కుమార్తె అలాగే సిబ్బంది మాత్రమే ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పిన తర్వాత ఎటువంటి నోట్ల కట్టలకు సంబంధించిన ఆనవాళ్లు కానీ, ఫోటోలు కానీ, వీడియోలు కానీ వారి కుటుంబ సభ్యులకు అలాగే అక్కడున్న సిబ్బంది కూడా చూపించలేదు అనేది కూడా ప్రధానంగా ఇటు జస్టిస్ యశ్వంత్ వర్మ చెప్తూ ఉన్నారు. కానీ స్టోర్ రూమ్ లో ఎటువంటి నగదు భద్రపరచలేదు, కానీ ఇదంతా కూడా కావాలని విమర్శలు చేస్తున్నారు, ఇది నమ్మశక్యంగా లేదు అంటూ కూడా యశ్వంత్ వర్మ ఈ నోట్ల కట్టల వ్యవహారాన్ని కొట్టిపారేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి సమగ్ర దర్యాప్తు కొనసాగించాలంటూ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఇటు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్యాయకు పలు సూచనలు చేశారు. దానికి సంబంధించి నివేదిక సమర్పించాలని కోరిన నేపథ్యంలో శుక్రవారం 25 పేజీలతో నివేదికను సమర్పించారు. ఇక ఫైర్ సిబ్బందికి ఫోన్ రావడం, వారి అగ్నిమాపక సిబ్బంది అందరూ కూడా అక్కడికి వెళ్ళి మంటలార్పిన తర్వాత వారు గుర్తించిన నోట్ల కట్టలు, దానికి సంబంధించిన తగలబడిన ఏదైతే నోట్ల కట్టలు సగం కాలిన నోట్ల కట్టలను కూడా ఆ నివేదికలు 25 పేజీల నివేదికలో సమర్పించారు. ఆ నివేదికను కూడా సుప్రీంకోర్టు వెబ్సైట్ లో పొందుపరిచింది. దానితో పాటు యశ్వంత్ వర్మ ఇచ్చిన వివరణ కూడా దాంట్లో జతపరిచి మొత్తం 25 పేజీల నివేదికను వెబ్సైట్ లో ఉంచారు. దానితో పాటు ఏదైతే ఫొటోస్ ఉన్నాయో ఆ ఫొటోస్ కూడా ప్రధానంగా సుప్రీం ధర్మాసనం ఈ వెబ్సైట్ లో పొందుపరిచింది. దీనికి సంబంధించి సమగ్ర విచారణ జరగాలంటూ కూడా ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీకే
ఉపాధ్యాయ కూడా చెప్తున్నారు. ఇక పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకకు సంబంధించిన ముగ్గురు న్యాయమూర్తులు దీనికి సంబంధించి త్రిసభ్య కమిటీగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేశారు. కాబట్టి వీలైనంత త్వరగా దీనికి సంబంధించిన సమగ్ర నివేదిక సమర్పించాలి. అసలు నోట్లు దొరికాయా లేదా, అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఎంత మొత్తంలో డబ్బును గుర్తించారు అనేది కూడా చెప్పాలంటూ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు న్యాయమూర్తులను ఒక త్రిసభ్య కమిటీ కింద ఏర్పాటు చేశారు. కానీ ఇటు యశ్వంత్ వర్మ మాత్రం, జస్టిస్ యశ్వంత్ వర్మ మాత్రం తన నివాసంలో ఎటువంటి నోట్ల కట్టలు దొరకలేదు, కావాలని తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారనేది తన వాదన అయితే వినిపిస్తున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుంది. సుప్రీం ధర్మాసనం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సభ్యులు ఎప్పటిలోగా దీనికి సంబంధించి సమగ్ర నివేదికలు సమర్పిస్తారనే దానిపై మాత్రం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇటు ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఇన్ని రోజులు ఏం చేశారు, డబ్బుల కట్టలు దొరికిన వెంటనే ఎందుకు బయట పెట్టలేదు అనేది కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కేవలం బదిలీతో దీన్ని సరిపెట్టకూడదు, వేటు వేయాలి, న్యాయమూర్తి పదవి నుంచి తొలగించాలి, రాజీనామా చేసే విధంగా కూడా అతనికి చర్యలు తీసుకోవాలనేది కూడా ఒక డిమాండ్ వినిపించిన నేపథ్యంలో ప్రధానంగా త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. త్రిసభ్య కమిటీలో తేల్చిన తర్వాత నిజ నిర్ధారణకు వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది అనేది తెలిసిన తర్వాత మాత్రమే అతనిపై వేటు వేస్తారా, ఏం చేస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ఒకవేళ బదిలీ చేస్తే మాత్రం ఇటు అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ ఆయన బదిలీని కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇది అలహాబాద్ హైకోర్టు చెత్తబుట్ట కాదు, ఎవరిని బట్టి వారిని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడం కరెక్ట్ కాదు అనేది కూడా చెప్తున్నారు. మరోవైపు ఏదైతే నోట్ల కట్టకు ఆయన బదిలీకి కూడా సంబంధం లేదనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. కానీ దేంట్లో ఏది నిజం? ఒకవేళ నోట్ల కట్టతో సంబంధం లేకుంటే ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చింది, దానిపై కూడా ప్రధానంగా ఒక వివరణ అయితే ఇవ్వాల్సి ఉంటుంది కొలీజియం. చూడాలి మరి ఏం జరగబోతోంది. నోట్ల కట్లకు ఆయనకు బదిలీకి సంబంధం ఉందా లేదా, ఈ త్రిసభ్య కమిటీ ఎప్పట్లో ఒక నివేదిక సమర్పిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.